నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హరి గారు మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తుకి సంబంధించి, హరివాస్తుకు సంబంధించి. ముందుగా హరి గారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఆహ్, ఒక బిరుదు తను సొంతం చేసుకోవడం జరిగింది. ఏమిటి సార్ బిరుదు ఏమిటి? వాస్తు సామ్రాట్, వాస్తు విభూషణ్. వాస్తు విభూషణ్. సో, మనకి విభూషణ్ అంటేనే వా పెద్ద బిరుదు అనుకోవాలి. మనకి యాక్టర్స్‌కి సంబంధించి మాట్లాడేటప్పుడు. అలాగే సామ్రాట్ అనేది కూడా చాలా పెద్ద బిరుదు. దాంట్లో వాస్తుకి సంబంధించి చాలా పెద్ద బిరుదులు మీరు సొంతం చేసుకున్నారు. ముందుగా దానికి కంగ్రాచ్యులేషన్స్ థాంక్ సార్. యూ. సో, ఇక విషయానికొస్తే మనం మామూలుగా వాస్తులో ఎ ఎక్కడ పడుకోవాలి అనేది చాలామంది గుడ్డిగా నమ్మే విషయం. ఇంక్లూడింగ్ మీ. నా విషయం కూడా ఇంట్లో ఎలా పడుకోవాలి అంటే, ఉత్తరం దిక్కు వైపు మళ్ళీ పడుకోవాలి, దక్షిణం వైపు తల పెట్టాలి అనేది కామన్‌గా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఆప్షన్‌కొస్తే తూర్పు దిక్కుని చూస్తూ పడుకోవాలి. పడమర దిక్కున తల పెట్టుకోవచ్చు అనేది, అంటే తూర్పు వైపు తల పెట్టుకోవాలి, పడమర దిక్కు వైపు చూడొచ్చు అనేది మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏది కరెక్ట్? ఎక్కడ పడుకోవాలి? ఇంటి పెద్దలు ఎక్కడ పడుకోవాలి? పిల్లలు ఎక్కడ పడుకోవాలి? బెడ్‌రూమ్స్ ఎలా? ఇవన్నీ కూడా ఈరోజు ఈ టాపిక్‌లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరి గారు ఏం చెప్తారు అనేది. సార్ చెప్పండి సార్. బెడ్‌రూమ్ అనేసరికి ప్రతి ఒక్కళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. మీరు లాస్ట్ ఎపిసోడ్‌లో ఈ బీరువాలకి సంబంధించి చెప్పింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, ఈ ఎపిసోడ్‌లో ఎటువైపున తల పెట్టుకోవాలి? ఎక్కడ పడుకోవాలి? దానికి సంబంధించి చెప్పండి. పిల్లల గురించా, పెద్దల గురించా? మొత్తం చెప్పాలా? ముందు పెద్దల సరే, గురించి ఒక చెప్పండి. ప్లాన్ లాగా గీసి చూపిద్దాం. ఓకే. ఇది ఒక టోటల్ స్థలం అనుకుందాం. హ్మ్. ఇందు లోపల ఒక హౌస్ మనం కడితే ఒక 9 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తే, హ్మ్. ఫస్ట్ మొట్టమొదటి బిల్డింగ్ యొక్క ఈశాన్యం, హ్మ్. ఇంటి యొక్క ఈశాన్యం, ఆగ్నేయం, హ్మ్. తూర్పు, హ్మ్. దక్షిణం, హ్మ్. నైరుతి, హ్మ్. పడమర, వాయువ్యం, ఉత్తరం, రైట్. బ్రహ్మస్థానం. ఇదంతా తెలిసింది. హ్మ్. అయితే అసలు ఎక్కడ పడుకోవాలి అంటే అందరూ చెప్పే మాట ఒకటి, నైరుతి. హ్మ్. ఒరిజినల్ శాస్త్రాలలో, పూర్వీకులు పాటించిన నియమాలలో ఇది చెప్పబడలేదు. ఓకే. దక్షిణం చెప్పబడింది. హ్మ్. హ్మ్. ఇది ఫస్ట్ ప్రయారిటీ. దక్షిణం వైపు తల పెట్టుకోవాలంటారా? దక్షిణం వైపులో అంటే దక్షిణం మొత్తంలో సెంటర్లోనే పడుకోవాలి. ఓకే. అంటే ఈ దక్షిణం రూమ్ లో పడుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. హ్మ్. పూర్తి నైరుతిలో పడుకోకూడదు. ఓకే. హ్మ్. హ్మ్. అయితే నైరుతిలో ఏం పెట్టాలి? హ్మ్. ఆయుధాలు పెట్టాలి అనేది ఉంది. హ్మ్. ఆయుధాలు అంటే ఎలాంటి ఆయుధాలు అనేది? అమలారు చెప్పండి, ఏం ఆయుధాలు? మామూలుగా అంటే ఆయుధ తుపాకులా, కత్తులా? ఆయుధాలు అంటే ఏవైనా కావచ్చు. ఇంటికి సంబంధించిన ఇంటి పనిముట్లు కూడా ఆయుధాల కిందకే కాదు, వస్తాయి కదా! కాదు, రాంగ్. ఓకే. చెప్పండి మీరు ఆయుధాలు అంటే ఏంటి? మీరు చెప్పండి. ఏంటి ఆయుధాలు సరే, అంటే? ఇదిగో నా ఆయుధాలు. ఓహ్! ఇప్పుడు చెప్పండి, మీ ఆయుధాలు ఏంటి? ఓకే. నా ఆయుధాలు అంటే మేకప్ కిట్ ఏమో. అయితే అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఓకే. నైరుతిలో హ్మ్. మనం ఏం పెడితే అది డబుల్ ట్రిపుల్ దాని యొక్క పవర్ జనరేట్ అవుతుంది. హ్మ్. హ్మ్. ఎగ్జాంపుల్, పిల్లలు హ్మ్. ఆ రూమ్ లో పడుకొని లేదంటే వాళ్ళ పుస్తకాలు జస్ట్ నైరుతిలో పెట్టడం వలన హ్మ్. అందులోని నాలెడ్జ్ మొత్తం వీళ్ళకి వచ్చేస్తుంది. ఓహ్! చాలా సింపుల్. రైట్. పాయింట్ అర్థమైందా? హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక వాచ్ మెకానిక్ ఉన్నాడు, ఆయన హ్మ్. దగ్గర ఆయుధాలు ఏంటి? హ్మ్. వాచ్ మెకానికా? ఎస్, ఆ ఆయుధాలు. మెకానిక్‌కి సంబంధించినవి. అంటే వాటిని ఎస్, తయారు చేయటానికి ఏవైతే ఎస్, ఉంటాయో. కరెక్ట్, అవును. రైట్. ఇప్పుడు ఒక పెయింటర్ కి సంబంధించి ఆయుధాలు ఏంటి? బ్రష్. ఎస్, క్లియర్ పాయింట్స్. హ్మ్. ఇప్పుడు నైరుతిలో ఏం పెట్టాలి ఆయుధాలు అంటే? పూర్వము హ్మ్. హ్మ్. రాజమహారాజుల కోటలకు సంబంధించిన ఒక చిన్న పాయింట్, ఇంకేదన్నా పాయింట్ ఉండొచ్చు కూడా, చెప్పలేము. ఓకే. అయితే నేను రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు ఈ పాయింట్ దొరికింది. హ్మ్. రాజమహల్స్ లో నైరుతిలో ఆయుధాలు అని ఉంది. సో ఓకే. రాజులకు సంబంధించి మెయిన్ ఏంటి? కత్తులు. కత్తులు, కొడవళ్ళు, అదే. మొత్తం వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు, యుద్ధానికి సంబంధించినవన్నీ కూడా. ఆయుధాలు, హ్మ్. అవన్నీ ఇక్కడ పెట్టేవాళ్ళు. రైట్. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైందా? ప్రేక్షకులారా, కాన్సెప్ట్ అనేది మీరు అర్థం చేసుకోండి. ఓకే. పిచ్చి ప్రశ్నలు వద్దు, మళ్ళీ Hmm. పిచ్చి ప్రశ్నలు వస్తాయి దానికి. ఓకే. సో, మీరు ఇంత క్లియర్‌గా చెప్పారు సార్. అర్థమైంది. Hmm. ఇక బెడ్‌రూమ్ వరకే కొంతమంది వాస్తుని చెప్తాను, అది చూసుకుంటారు. కూడా చెప్తాను, అది కూడా చెప్పండి. వస్తుంది. ఇప్పుడు హ్మ్. పిల్లలకు సంబంధించిన ఆయుధాలు ఏంటి? బుక్సే వాళ్ళకి Books. సంబంధించిన Right. ఆయుధాలు. ఇప్పుడు
మీరు ఒక మంచి ప్రొఫెషనల్ జాబ్లో ఉన్నారు, ఉమ్, ఉమ్, ప్రొఫెషనల్ జాబ్లో ఉన్నారు, మీరు ఒక ప్లానర్. ఉమ్. మీ ఆయుధాలు ఏమేమి ఉంటాయి? పెన్సిళ్ళు, పెన్నులు, అవును, స్కేళ్ళు, అవును. ఇవన్నీ ఇక్కడ పెడితే అందులో మీరు ప్రొఫెషనల్ అవుతారు, ఓకే. అందులో టాపర్స్ ఉంటారు, ఉమ్, ఉమ్. అంతే కదా. ఇవి పెట్టడానికి ఇది అర్హత నైరుతిలో. ఓకే. అయితే ఈ లాస్ట్ భాగంలో మాత్రం మీరు ఇవి పెట్టి దాని తర్వాత మీరు దక్షిణంలో పడుకుంటే ఇంటి మొత్తానికి ఒక వెన్ను భాగం ఇది. ఓకే. ఇది టాప్ రిజల్ట్ ఇస్తుంది. ఉమ్, ఉమ్. ప్రతి ఒక్కరూ మాట్లాడితే ఒకటే ఏం చెప్తారంటే ఖచ్చితంగా నైరుతిలో పడుకోవాలంటారు. అవును. ఇప్పుడు కాలంలో ఏవైతే చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయో వాళ్ళకు ఇది ఉమ్. తప్పదు, ఉమ్. ఇక్కడనే తప్పదు, ఇక్కడనే బెడ్ వేసుకోవాలి, ఇక్కడనే ఇక్కడ పడుకోవాలి. పడుకోవాలి తప్పదు. అంతే. ఉమ్, ఉమ్. కుదిరిన వాళ్ళు దక్షిణంలో పడుకోండి. బై మిస్టేక్ నైరుతి కాకుండా నేను దక్షిణం ప్లాన్ ఇచ్చాను అనుకోండి, నేను ఒక్కడిని ఇచ్చాను, 100 పోట్లు వస్తాయి, ఉమ్, ఎవరా ఏ శాస్త్రంలో చెప్పిండు అని. ఉమ్. ఇంటికి వచ్చి బెడ్రూమ్ మీరు సెటప్ చేయడం మొదలు పెట్టారు అంటే అసలు నైరుతిలో పడుకోవాలి ఎవరు చెప్పింది మీకు? ఇదంతా తప్పు తప్పు తప్పు. ఇక ఒకరు కాదు 100 మంది. సమస్య ఎక్కడ వస్తుంది మనకు అంటే, మీరు ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 2:30. ఉమ్. 2:30కి ఎక్కడ ఉన్నారు? స్టూడియోలో ఉన్నారు. రైట్, స్టూడియోలో ఉన్నారు. ఈరోజు డేటు అన్ని నేను విత్ ప్రూఫ్ సాక్షి కూడా నేను ఉంటాను, ఉమ్, ఉమ్, ఈమె ఇక్కడే ఉంది అని నేను ఉంటాను. ఉమ్, 100 మంది మీరు ఈ టైంలో ఉమ్, పంజాగుట్ట దగ్గర యాక్సిడెంట్ చేశారని 100 మంది సాక్షులు ఉన్నారు. ఉమ్. ఇప్పుడు కోర్టు ఎవరిది నమ్ముతుంది? 100 మంది ఏదైతే చెప్తారో అదే అదే నమ్ముతుంది. 10 మంది అయినా అదే నమ్ముతుంది. అవును, అయితే నిజంగా చెప్పింది నేను కరెక్టా, వాళ్ళు చెప్పింది కరెక్టా? నిజమే, కరెక్ట్. నేను కరెక్ట్, కానీ అక్కడ ఒప్పుకోరు. కానీ దీనికి ప్రూఫ్స్ ఉన్నాయిగా. దీనికి ఉన్నాయి దానికి ఉన్నాయి, 100 మంది చెప్తున్నారు కదా, ఇంకేం కావాలి? అది 100 మంది ఎలా చెప్పినా ప్రూఫ్ అనేది ఇంపార్టెంట్ కదా సార్. అట్లే కాదండి, ప్రూఫ్ అంటే నేను నోట్తోనే చెప్తాను, వాళ్ళు నోట్తోనే ఓకే, అలా అంటే 100 మంది చెప్పిందే నమ్ముతారు. కరెక్టే కదా. Right. ఇప్పుడు శాస్త్రం గొప్పదా, నోరు గొప్పదా? శాస్త్రమే గొప్పది. కానీ ప్రస్తుత కాలానికి నోరే గొప్పది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఈ వ్యక్తి దొంగతనం చేయలేదు అని మాట్లాడతాం, ఉమ్, అందరికీ తెలుసు. ఉమ్, కానీ 100 మంది వాడే చెప్తున్నాడు కదా, ఉమ్. 100 మంది వాడే చెప్తున్నాడు కదా, మరి ఉండొచ్చేమో మనకు తెలియదు, అయిపోయింది. అవును, అవును. ఇట్లా అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒరిజినల్ శాస్త్రంలోని అంశం తెలియనప్పుడు ఈ ఉమ్, సమస్యలన్నీ మనకు వస్తాయి. ఓకే. ఇది యాక్చువల్ ప్రాబ్లం. ఉమ్, ఉమ్, వచ్చిన ప్రతి ఒక్కడు రోజుకో, ఇప్పుడు మీకు 100% ఇది రైట్ అని మీకు తెలుసు, మీరు ఇల్లు కట్టడం స్టార్ట్ చేసేసారు. ఉమ్, మీ ఇంటికి వచ్చిన గెస్టు, మీ ఫ్రెండు, ఉమ్, మీ హస్బెండ్, వాళ్ళ అత్తమామ, మీ అత్తమామ, అందరు ఒక్కొక్కరు వస్తున్నారు. అసలు మీకు ఎవరు చెప్పిండు అంటే ఓ 4 రోజుల తర్వాత మీరు పడుకొని అసలు నిజంగా ఇంతమంది against గా మాట్లాడుతున్నారు ఎందుకు మరి ఏం అనుకుంటారు. చేయాలి, అసలు ఇది కరెక్టో మరి హరిగారు చెప్పింది ఆ. కరెక్టో కాదు, ఉమ్, ఏమో ఎందుకులే మళ్ళీ నైరుతిలోనే పెట్టుకుందాం అని మళ్ళా దాన్ని పగలొట్టి మళ్ళీ నైరుతికి. ఓకే. సో మీరు చెప్పింది నోరు. 100% అర్థమైంది. 100% దీన్ని నమ్మాలి అని కోరుకుంటూ ఇంకొక ముఖ్యమైన విషయం హరిగారు, మీరు ఇంత ప్లాన్ చెప్పారు, ఇది మొత్తం ఇంటికి సంబంధించి చెప్పారు. ఇంటికి సంబంధించి ఓకే. కొంత బెడ్రూమ్ వరకే కొంతమంది వాస్తు చెప్తాను, అది కూడా చూసుకుంటారు. చెప్తాను. అయితే సో చెప్పండి దానికి అయితే సంబంధించి. ఈ బెడ్రూమ్ వరకే అంటే ఇది ఫస్ట్ ప్లేస్, ఇంటి ఓనర్స్ ఉండడానికి ఇది ఫస్ట్ ప్లేస్, ఉమ్, ఇది ఫస్ట్ ప్లేస్. ఓకే. అయితే పూర్తి నైరుతిలో మంచం జరిపి ఎవరు పడుకోకూడదు, ఉమ్, పూర్తి వాయువ్యం జరిపి ఎవరు పడుకోకూడదు, ఉమ్. పూర్తి ఈశాన్యం జరిపి ఎవరు పడుకోకూడదు, పూర్తి ఆగ్నేయం జరిపి ఎవరు పడుకోకూడదు. పడుకోకూడదు. ఉమ్, అయితే పడుకోవడానికి అన్ని రూమ్స్ యాక్సెప్టెడ్, ఉమ్, అందరికీ యాక్సెప్టెడ్, ఓకే. అన్ని దిక్కులు కూడా. అన్ని దిక్కులు యాక్సెప్టెడ్. ఓకే. కండిషన్ ఏంటంటే ఈ మూలకు మంచం ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్యం రూమ్లో పడుకోవాలి, ఉమ్, ఇది బెస్ట్ ప్లేస్. ఓకే. అయితే ఇది 100% పవర్ ఇస్తే ఉమ్, ఇవన్నీ కూడా 30 to 15 ఇస్తాయి, ఓకే. ఏదైనా సరే ఉమ్, ఇస్తాయి. ఉమ్, ఇప్పుడు ఈశాన్యం గదిలో ఈశాన్యం ప్రాపర్టీసే ఉంటాయి. ఉమ్, మీరు కొండ ప్రాంతంలో ఉన్నారు, ఉమ్, ఆ కొండ వేడినే మీరు అనుభవించాల్సి వస్తుంది. ఉమ్, జలపాతం దగ్గర ఉన్నారు, ఉమ్, ఇప్పుడు కొండ ప్రాంతం దగ్గర ఉన్న వ్యక్తి ఎక్కువగా వేడి వాతావరణం ఉంటాడు, అతని యొక్క బాడీ ఎప్పుడు హీట్లో ఉంటుంది. అవును, అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కొండ ప్రాంతం అనుకుందాం, ఉమ్, ఇది జల ప్రాంతం అనుకుందాం, ఇక్కడ మొత్తం మొత్తం ఏమంటారు వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆ, ఈ వాటర్ ఫాల్స్ ఏరియాలో మీరు ఎక్కువగా ఉంటే మనిషి ఆటోమేటిక్ గా లావెక్కుతాడు, తెలుసా? ఓకే. చల్లదనంలో ఉండి ఉమ్, ఎక్కువగా వాటర్ ని ఆస్వాదించినప్పుడు ఆ కూల్ వల్ల మనిషి లావెక్కుతా ఉంటాడు ఓకే. ఆటోమేటిక్ గా. ఉమ్, అయితే దీని ప్రాపర్టీస్ ఏమైతే ఉంటాయో దాన్ని ఇతను అనుభవించాల్సిందే. ఉమ్, ఆటోమేటిక్ గా లావెక్కడము, ఈ వాటర్ జోన్ ఉంటే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా
మనిషి నిదానం అయిపోతాడు, లేజీ అయిపోతాడు, ఇట్లాంటి ప్రాపర్టీస్ వచ్చేస్తాయి. ఓ. అట్లా వాయువ్యానికి సంబంధించిన ప్రాపర్టీస్ వీళ్ళకి వస్తాయి. ఉమ్, ఉమ్, పడమర ఓకే, దిక్కులకు అన్ని నంబర్ 1 అంటే ఇది ఉమ్, ఇది ఫస్ట్ బెస్ట్. ఇది మిగతా 3. Right. దీని తర్వాత 1 2 3 ఉమ్, మళ్ళీ ఆగ్నేయంలో ఉండొచ్చా? ఉండొచ్చు. కండిషన్ ఏంటంటే స్టవ్ మీద ఉంటుంది. ఇప్పుడు కింద మంట పెట్టి పైన బెడ్ పెడితే ఏమవుతుంది? ఈ మంటని ఆ రూమ్ ఏం చేస్తుందంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండే మంట వేడిని ఆ రూమ్ ఆపుకుంటది. ఉమ్, ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఎంటర్ అవుతారో ఒక చిన్న పెన్నుకి గొడవ పడతారు. ఒక చిన్న పెన్ను 10 రూపాయల పెన్ను గొడవ పడతారు. ఓకే. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. Right. కాబట్టి బెడ్రూమ్ ప్లేస్మెంట్స్ ఎక్కడైనా యాక్సెప్టెడ్. కండిషన్ ఒకటే ఏంటంటే పూర్తి మూలలకు ఉండొద్దు. ఈ 4 సెంటర్స్ బెస్ట్. ఉమ్, బ్రహ్మస్థానం అయితే అసలు నాట్ అలౌడ్. ఉమ్, అయితే ఓన్లీ రాత్రిపూట జనరల్గా ఏమవుతుందంటే ఈ ఎండాకాలంలో ఓపెన్ టు స్కై ఉన్న వాళ్ళ దాంట్లో చాలా మంది పడుకుంటారు. అయితే Hmm. సెంటర్ ఆఫ్ ద పార్ట్ కంటిన్యూ పడుకోకూడదు. ఓకే. దీనికి మించి ఏం లేదు. Right. నెక్స్ట్ ఎవరైతే జాబ్ చేస్తూ మ్యారేజ్ అయ్యి సెటిల్ అవ్వాలి, డెవలప్మెంట్ అవ్వాలి అన్న వాళ్ళు ఉమ్, దక్షిణానికి తలపెట్టి పడుకోవాలి. ఓకే. దక్షిణానికి ఈ రూమ్స్ లో దక్షిణం. ఉమ్, ఎవరైతే చదువులో రాణించాలి, ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలి, ఇంకా జ్ఞానం పెంచుకోవాలి అన్న వాళ్ళు ఉమ్, తూర్పు తలపెట్టి పడుకోవాలి. ఓకే. పడమర తలపెట్టి పడుకుంటే సాధ్యమైనంత వరకు వాళ్ళకి సమస్యలు ఏంటంటే ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇవి వస్తూనే ఉంటాయి. Right. పడమర తలపెట్టి పడుకుంటే. ఉమ్, ఉత్తరం తలపెట్టి పడుకోవద్దు అని శాస్త్రం చెప్పింది, Hmm. సైంటిఫిక్ గా కూడా యాక్సెప్ట్. accepted. సో ఉత్తరం వదిలేసేసి మిగతా 3 ఓకే. అందులో ఫస్ట్ బెస్ట్ ఇది, Hmm. సెకండ్ తూర్పు, థర్డ్ అయితే రికమెండేషన్ లేదు. ఉమ్, కావాల్సిన వాళ్ళు పడుకో. దీని మించి ఏం లేదు. ఓకే. బెడ్ కి సంబంధించి కూడా ఇంతేనండి? సేమ్ బెడ్ అంతే కదా. ఓకే. తల ఇటు పెడితే బెడ్ అటు పెడతారా? ఓకే. అంటే అంతే. బెడ్రూమ్ లో ఓన్లీ బెడ్రూమ్ వరకు తీసుకున్నా కూడా సేమ్. రైట్. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బెడ్స్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ పడుకోవాలి, ముఖ్యంగా తల ఎటువైపు పెట్టుకోవాలి, ఎటువైపు పెట్టుకుంటాం వలన ఎవరికి మంచిది అనేది కూడా క్లియర్గా చక్కగా చార్ట్ కీస్ మరీ చెప్పారు హరిగారు. మీకు ఇంకా డౌట్స్ అనిపిస్తే, మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో అడగచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ చేసి హరిగారిని డైరెక్ట్గా అడగచ్చు. మీరు ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తూనే ఉన్నాను. నెక్స్ట్ దానికి సంబంధించిన ఒక మంచి ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి డౌట్స్ వచ్చాయి, మీరు మళ్ళీ దీనికి క్లారిఫికేషన్ ఇస్తారా అని హరిగారితో మరో ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. నచ్చింది కదా ఈ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ హరిగారితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.